హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా పూజ్య సర్ సంఘాచాలక్ మోహన్ భాగవత్ జీ సామాజిక పరివర్తన కోసం 5 విషయాల్లో మార్పు అవసరమని చెప్పారు. వీటినే పంచ పరివర్తన అంటారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే ఉందని, సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదని, కాబట్టి దీనిని స్వయం సేవకుల కుటుంబాల ఆచరించడం ద్వారా ఇరుగు పొరుగు వారిలో సామాజిక పరివర్తన వస్తుందన్నారు. అందుకోసం 5 అంశాలు పంచ పరివర్తనగా ప్రతి స్వయం సేవకు స్వీకరించాలని, వాటిని పాటించాలని చెప్పారు. పంచ పరివర్తనలో మొదటిది కుటుంబ ప్రబోధన. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి కుల పద్ధతులు, ఆచారాలు, ధర్మం, సంస్కారం లాంటి విషయాలపై మాట్లాడుకోవాలి. అలాగే నేటి సమాజం ఏ మార్పు కోరుతుంది, మనం ఎలా ఉన్నామో, ఏ మార్పు రావాలి, నేను నా కుటుంబం దేశానికి ధర్మానికి ఏమి చేయగలమని మాట్లాడుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తి నిర్మాణం కుటుంబం ద్వారానే జరుగుతుందని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతుంది. అంతేకాదు దాన్ని ఆచరణలో కూడా చూపిస్తుంది. పంచ పరివర్తనలో రెండవది పర్యావరణం. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న విషయం అందరికీ తెలుసు. అలాగే ప్రజలు వెంటనే దీనిని అనుసరిస్తారు కూడా. అయితే కొన్ని మార్పులు చాలా పెద్దవి. అలా మారడానికి కొంత టైం పడుతుంది. సడన్ గా మారడం కొంతవరకు కష్టం. అందుకే మార్పులు నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. కానీ చిన్న చిన్న పనులను మాత్రం వెంటనే చేయాలి. నీటిని ఒడిసి పట్టడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం, పచ్చదనం కోసం చెట్లు పెంపకం వంటివి ప్రజలు ఉత్సాహంగా చేస్తారు. ఇది పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా మానవత్వాన్ని కూడా పెంచుతుంది. ఇక పంచ పరివర్తనలో మూడవది సామాజిక సమరసత. అందరితో సమానత, సమతతో మాట్లాడటం అంటే అన్ని కులాలు, వర్గాల వారితో సమాన భావంతో సామరస్యంగా ఉండాలి. సామరస్యంగా మాట్లాడాలి. పరిచయమైన వ్యక్తి రూపం బట్టి, పేరు బట్టి కాకుండా అందరితోనూ సమానతతో ఉండాలి. ఇది వినడానికి సులభం, కానీ ఆచరించడం కొంత కష్టం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా అతని పేరు విన్నప్పుడు మనిషిని మనిషిగా చూడాలి, కానీ పేరు చివర ఉన్న అతని కులం చూడటంతో సామాజిక సమానత అనేది మనసు నుంచి వెళ్ళిపోతుంది. సమాజంలోని అన్ని కులాల వారు, కుటుంబాల వారు మన దేశ పండుగలను జరుపుకోవాలని, అలాగే కష్ట సుఖాల్లో కూడా భాగం కావాలి. ఇంటి దగ్గర, ఆఫీసులో అందరితోనూ స్నేహంగా ఉండాలి. మనిషి మనస్సులో అసమానత ఉంది. ఏ కులానికి చెందినవాడో అని ఎవరైనా ఆలోచిస్తే అది అసమానతకు మూల కారణం. కాబట్టి దీనికోసం మన స్నేహితులు ఏ కులంలో ఉన్నా వారి ఇళ్లకు వెళ్ళి వస్తూ ఉండడం ద్వారా సమాజంలో అంతరాలు తగ్గుతాయి. దేవాలయాలు, శ్మశాన వాటికలు, మంచినీటి దగ్గర వివక్షత ఉండకూడదు. పంచ పరివర్తనలో నాలుగవది స్వదేశీ స్వావలంబన. మన ఇంటిలో మన భాష మాట్లాడటం, మన ఆచారం ప్రకారం బట్టలు వేసుకోవడం, మన అలవాట్ల ప్రకారం భోజనం చేయడం, మన ఆచారం ప్రకారం ఇల్లు కట్టుకోవడం, సెలవు రోజుల్లో మన దేవాలయాలకు వెళ్ళడం లాంటివి చేస్తుండాలి. మనం అభివృద్ధి చెందాలంటే ప్రతి అంశంలోనూ స్వావలంబన సాధించాలి. ఇది మన ఇంటి నుంచే ప్రారంభించాలి. స్వదేశీ అంటే విదేశీ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయడం అని కాదు. ఉదాహరణకు, వేసవిలో నిమ్మకాయలతో మనం షరబత్ చేసుకోవచ్చు. కోకోకోలా ఎందుకు తెచ్చుకోవాలి? మంచి ఆహారం ఇంట్లోనే వండుకోవచ్చు, కానీ పదే పదే పిజ్జా, బర్గర్ ఎందుకు? అలాగే మన గ్రామంలోనే ఏ వస్తువైనా తయారైతే ఆ వస్తువును బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం? లోకల్గా తయారైన వస్తువులను కొనుగోలు చేస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మన దేశంలోనే కార్లు తయారైతే వాటినే కొనాలి. స్వదేశీ స్వావలంబన అంటే అర్థం ఏమిటంటే, మన దేశంలో ఏవైతే తయారైతాయో వాటిని కొంటూ మన దేశంలో తయారు కాని వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఇక పంచ పరివర్తనలో ఐదవది పౌర నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాజ్యాంగ చట్టం పెట్టిన నియమాలను అతిక్రమించకూడదు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. జీవితంలో దేశభక్తి ఆచరణ అంటే సమయానికి మనం పే చేయాల్సిన ట్యాక్సులు, బిల్లులు చెల్లించాలి. ఒకవేళ నిరసన తెలియచేయాలనుకుంటే చట్టం ప్రకారం శాంతియుతంగా చేయాలి. లైసెన్స్ సమయం ప్రకారం రెన్యువల్ చేసుకోవాలి. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు. ఇదే దేశభక్తి అంటే. దేశం కోసం జీవించడమే నిజమైన దేశభక్తి. మన పూర్వీకులు దేశం కోసం ప్రాణాలు అర్పించేవారు. ఈ కాలంలో 24 గంటలు దేశం కోసమే జీవించాలి. టైం ఉన్నప్పుడు ఆలోచించాలి. ఈ 5 విషయాలను ఆర్ఎస్ఎస్ శాఖల్లో కూడా బోధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.